నేడు టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరగనుంది. కాసేపట్లో అన్నమయ్య భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. 65 అంశాలతో అజెండాను టీటీడీ సిద్ధం చేసింది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ కు సంబంధించిన టెండర్ల విధానాలపై పాలక మండలి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నేడు టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరగనుంది. కాసేపట్లో అన్నమయ్య భవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 65 అంశాలతో అజెండాను టీటీడీ సిద్ధం చేసింది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ కు సంబంధించిన టెండర్ల విధానాలపై పాలక మండలి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నేడు టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం అయితే జరగనుంది. కాసేపట్లో అన్నమయ్య భవన్లో సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భవానీ, ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశం ఈ రోజు 10:15 టీటీడీ చైర్మన్ అయినటువంటి టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత 54వ పాలక మండలి అధ్యక్షుడు అయినటువంటి బిఆర్ నాయుడు అధ్యక్షున అన్నమయ్య తిరుమలలో ఉన్నటువంటి అన్నమయ్య భవన్ లో పాలక మండలి మొదటి సమావేశం ప్రారంభం కానున్నది. అటు తర్వాత ఇప్పటికే దాదాపుగా 29 మంది బోర్డు సభ్యుల్లో కూడా దాదాపుగా 24-25 మంది ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం అయితే కార్యక్రమం జరిగింది. ఏదైతే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని చెప్పి ఆ ప్రమాణ స్వీకారానికి ముందే తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అటు తర్వాత తిరుమలలో ప్రక్షాళన అయితే మొదలు పెట్టారు. దాని తర్వాత తిరుమలలో ఉన్నటువంటి దాదాపు 4 నెలల తర్వాత టీటీడీ పాలక మండలి అయితే ఏర్పాటు చేశారు. ఆ పాలక మండలి తర్వాత
బిఆర్ నాయుడు అధ్యక్షుడు మొదటి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలను ఎండగడుతూనే సామాన్య భక్తులకు త్వరిత దర్శనం, అదేవిధంగా లడ్డు ప్రసాదం, అదేవిధంగా అన్నప్రసాదంలో కూడా రుచికరంగా భక్తులకు అందించేందుకు కూడా ఈ పాలక మండలి సమావేశంలో చర్చించున్నారు. మరోపక్క ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ పై కూడా గత ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులను కూడా భారీగా దారి మల్లయ్య అంటూ వచ్చిన వదంతుల నేపథ్యంలో దానిపై కూడా ఒక పాలక మండలిలో చర్చించున్నారు. మరో తర్వాత పాలక మండలి ఇప్పటికే టీటీడీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముందు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ పై కూడా ఒక చర్చించిన తర్వాత దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ విషయం కూడా భారీ, తిరుమలకు చెత్త కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంకు కోతవేటు దూరంలో ఉన్నటువంటి గోగర్భం డ్యాం వద్ద ఉన్నటువంటి చెత్తను కూడా ఏం చేయాలి అనే దాన్ని కూడా ఈ రోజు పాలక మండలి సమావేశంలో చర్చించున్నారు. ఇది తిరుమల పాలక మండలికి సంబంధించినటువంటి తాజా సమాచారం. భవాని. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.